జనబేరి న్యూస్ కి స్వాగతం. పలమనేరు శాసనసభలో అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా పలువురు విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేశారు. జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలో బాలిక ఉన్నత పాఠశాల మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో ఈ కార్యక్రమం సోమవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై శ్రద్ధ పెట్టగలరని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలను చేపడుతున్నాయన్నారు. ఇందులో భాగంగా కంటి చూపు సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్ వాడకంతో కంటి చూపును త్వరగా కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. అనంతరం కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న పలువురు విద్యార్థినులకు ఆయన కంటి అద్దాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలమనేరు కోఆర్డినేటర్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ అర్పిత, ఎంఈఓ బాలసుబ్రహ్మణ్యం, బాలిగోన్నత పాఠశాల హెచ్ఎం లత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంతి మరియు పిఎంఓఓ మధు, ఎంపీ హెచ్ఈఓ జయశంకర్ మరియు టీడీపీ నాయకులు ఆర్బీసీ కుట్టి, గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు, ఖాజా, చాంద్ బాషా, శ్రీధర్, కిరణ్, బీఆర్సీ కుమార్, సుధాకర్, శంకరప్ప తదితరులు ఉన్నారు. పూజ ఏ పూజ లక్ష్మి సంధ్య కూటమికి సంబంధించినటువంటి పార్టీ నేతలు, ముఖ్యంగా ఈ యొక్క పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. బాలికలకంతా నా ఆశీస్సులు. ఈరోజు మన స్కూల్లో ఒక 2 మంచి కార్యక్రమాల కోసం ఈరోజు మీ వద్దకు అధికారులు మేమందరం కూడా రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విద్యార్థులందరూ కూడా ఆరోగ్యపరంగా ఉంటే, ఆరోగ్యం బాగుంటే చదువు పైన శ్రద్ధ చూపిస్తారనేటువంటి ఒక మంచి ఆలోచనతోనే గత సంవత్సరం సెప్టెంబర్లో అన్ని పాఠశాలల్లో కూడా వాళ్ళ కంటి చూపుకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడం, ఆ పరీక్షల్లో ఈరోజు ఏదైతే మనకున్నటువంటి ఈ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో దాదాపు 30 మందికి ఆ సమస్య ఉందని గుర్తించడం, ఆ 30 మందికి ఈరోజు కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో నులిపురుగుల నివారణకు సంబంధించి, డీవార్మింగ్ సంబంధించి ఈరోజు దానికి సంబంధించినటువంటి మందులు ఒకేసారి మొత్తం అందరికీ కూడా ఒకే రోజు మీ అందరికీ కూడా వేసేటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ మనం స్వీకారం చుడుతున్నాం. దీనికి సంబంధించినటువంటి లాభాలు, దీనికి సంబంధించి ఆరోగ్యపరంగా మీకు ఆ యొక్క మందులు తీసుకుంటే ఏ రకంగా ఉపయోగం ఉంటుందనేది ఇప్పుడే వేదిక పైనటువంటి పెద్దలందరూ కూడా చాలా మంది చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఎవరూ మాత్రలు వేసుకోవడానికి భయపడాల్సిన పని లేదు. దాన్ని
ఖచ్చితంగా కూడా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గుర్తించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకురావడం జరుగుతాం. ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాలుగా ఈరోజు మంచి వాతావరణంలో ఈ యొక్క పాఠశాల చూస్తే ప్రశాంతంగా మంచి వాతావరణంలో పాఠశాల ఆవరణం చాలా బాగుంది. ఇక్కడ మీకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది. అదే రకంగా మీ ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం ఈరోజు శ్రద్ధ వహిస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా బాగా చదివి ఈ పాఠశాలకు మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావడానికి మీరందరూ కూడా బాగా చదివి పైకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యపరంగా రాబోయే కాలంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ నులుపురుగులతో మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఒక డేట్ ఇస్తారు. ఆ రోజు కూడా దాన్ని మీరు ఉపయోగించి వాడి పూర్తి స్థాయిలో మీకు పోషకాహార లోపం లేకుండా, ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ మంది ఈరోజు పిల్లల్లో పోషక ఆహార లోపం ఉంది. దానికి ప్రధాన కారణం ఈ యొక్క నులుపురుగులకు. ఆర్వి బాలాజీ గారు, కౌన్సిలర్స్, ఉపాధ్యాయులు, పత్రికా విలేకరులకు నా నమస్కారం, బాలికలకంతా నా ఆశీస్సులు. ఈరోజు ఒక 2 మంచి కార్యక్రమాలు మనం ఈరోజు మన గర్ల్స్ హై స్కూల్లో మనం ఇక్కడ దాన్ని మొదలు పెట్టిపోతా ఉన్నాం. దాదాపు మన అర్బన్లో మున్సిపాలిటీలో 42 స్కూళ్ళు ఉంటే 9,500 పైన స్టూడెంట్స్ ఉన్నారు. మొట్టమొదటగా పిల్లల ఆరోగ్యం, పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే చదువు పైన శ్రద్ధ ఉంటుందనేటువంటి ఆలోచనతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత సెప్టెంబర్లోనే అందరి పిల్లలకు కూడా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎవరైతే కండ్లకు సంబంధించినటువంటి, చూపుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈరోజు మీకు కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమం ఇక్కడ మనం ఈ స్కూల్లో దాదాపు 83 మంది అనుకుంటారు. 83 మందికి ఈరోజు ఈ స్కూల్లో మనం ఇక్కడ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడే ఈ ప్రధానోపాధ్యాయులు కానీ, అదేవిధంగా ఎంఈఓ గారు కానీ మీకు నిలుపురుగులకు సంబంధించినటువంటి కార్యక్రమం చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు డీవార్మింగ్ సంబంధించి అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా దానికి సంబంధించినటువంటి మందులు, టాబ్లెట్లు ఒకే రోజు వేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతోంది. దీని అందరికీ కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం ఏమంటే ముఖ్యంగా మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, కంటి చూపు కాటి నుంచి అన్నీ కూడా మీకు బాగా ఉండాలని, మీరందరూ కూడా బాగా ఉంటేనే చదువు పైన శ్రద్ధ చూపిస్తారని చెప్పి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అప్పుడే బాలాజీ కూడా 2 మాటలు చెప్పాడు. ప్రధానంగా కంటి చూపుకు సంబంధించి 2 రకాలు ఉంటాయి. మనకు ఉండేటువంటి జీన్స్ కానీ, ముందు నుంచి మనకు కుటుంబ పరంగా వచ్చేటువంటి అంధత్వ సంబంధించినటువంటి కానీ, కొన్ని మనం స్వయంగా మన చేతులారా చేసుకునేటివి. అదే ఈరోజు సెల్ ఫోన్లు కంటిన్యూగా చూడడం కానీ, టీవీలు చూడడం కానీ, వాటిని తగ్గిస్తే ఈ సమస్యలు రావనేది కూడా మీరందరూ కూడా గుర్తించమని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఎందుకంటే అంధత్వానికి సంబంధించి ఈరోజు మన జిల్లాలోనే అరవిందో హాస్పిటల్ కూడా, పెద్ద అరవిందో హాస్పిటల్ తిరుపతిలో గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే అప్పుడు ఆ రోజు సైట్ అలాట్ చేయడం, ఈరోజు బ్రహ్మాండంగా కూడా హాస్పిటల్ పనిచేస్తూ ఉంది. ఆరోగ్యానికి సంబంధించి ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు మీకోసం ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాలుగా ప్రభుత్వ పరంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మీకు దగ్గరకు చేర్చడానికి, మిమ్మల్ని ఇంకా కూడా బాగా చదివించి మీకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా
మీకు అనుకూలంగా చేసి మీరు బాగా చదువుకొని ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా దీనిపైన దృష్టి పెడతా ఉన్నాయి. ముఖ్యంగా మనకున్నటువంటి ఈ యొక్క పాఠశాలలో ఎప్పటి నుంచినో కూడా మనకి కాంపౌండ్ వాళ్ళకు సంబంధించి, ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళ హైట్ తక్కువ ఉంది, బయట నుంచి ఎక్కువ మంది వచ్చి దూకి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేస్తా ఉన్నారని చెప్పి ఎప్పటి నుంచినో కూడా కంప్లైంట్